ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. ఓం నమో వెంకటేశాయ. సంతోషం భక్తి ప్రేక్షకులకు శుభోదయం, నమస్కారం. నేటి పంచాంగం అనగా స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, తిథి ఏకాదశి, కృష్ణపక్ష ఏకాదశి. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:53, సూర్యాస్తమయం సాయంత్రం 6:03. తిథి కృష్ణ ఏకాదశి రాత్రి 8:27 వరకు. నక్షత్రం అనురాధ ఉదయం 7:05 వరకు. యోగం ధ్రువయోగం రాత్రి తెల్లవారుజామున 4:36 వరకు. కరణం భవకరణం ఉదయం 7:53 వరకు. తదుపరి బాలవకరణం రాత్రి 8:27 వరకు. అమృత గడియలు రాత్రి 11:07 లగాయతు 12:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:53 లగాయతు 8:22 వరకు. వర్జం పగలు 1 లగాయతు 2:41 వరకు. రావుకాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు. ఈరోజు విశేషం ఏంటంటే ఏకాదశి, శనివారం ఏకాదశి. వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వ్రతాన్ని చేసుకున్న, వెంకటేశ్వర స్వామికి షోడశోపచార పూజలు చేసుకున్న, ఏ విధంగా మీరు చేసుకున్న ఆ కలియుగ వైకుంఠ దైవం, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి పరిపూర్ణ అనుగ్రహంతో మనకున్న కష్టాల నుంచి, ఈతి బాధల నుంచి బయటపడవచ్చు. అట్లాగే ఈరోజు నవగ్రహ ప్రదక్షిణలు, శని భగవానుడికి సంబంధించిన తైలాభిషేకం, శనేశ్వరుడి యొక్క అర్చన, శని భగవానుడికి సంబంధించిన జపము, ఇవన్నీ కూడా చాలా విశేషమైన ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం ద్వారా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే మంత్రంతో నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఈ మంత్రాన్ని చదవడం ద్వారా శని భగవానుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహంతో మనం పడుతున్న కష్టాలన్నిటి నుంచి బయటపడి చక్కటి అదృష్టం లభిస్తుందని చెప్పుకోవచ్చు. అట్లాగే ఈరోజు శ్రాద్ధ తిథి ఏకాదశి. పుష్యమాస కృష్ణపక్ష ఏకాదశి రోజు గతించిన పెద్దలకి శ్రాద్ధకర్మను నిర్వర్తించడం ద్వారా పితృదేవత అనుగ్రహాన్ని పొందొచ్చు. మన కుటుంబంలో ఎవరైనా సరే పుష్యమాస కృష్ణపక్ష ఏకాదశి రోజు గతించిన పెద్దలు ఉంటే వారికి శ్రాద్ధకర్మను నిర్వర్తించడం ద్వారా పితృదేవత అనుగ్రహంతో మీ వంశాభివృద్ధికి బాటలు వేయడం జరుగుతుంది. ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం, ఓం నమో వెంకటేశాయ అనే మంత్రం చక్కటి అభివృద్ధికి, ఆయురారోగ్య ఐశ్వర్యానికి బాటలు వేస్తుంది. ఆ పరమేశ్వరుడి యొక్క, వెంకటేశ్వరుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మనకి లభిస్తుంది. ఓం నమో వెంకటేశాయ. శ్రీమాత్రే నమః. శుభం లాభం జయం.